అందరికంటే పెద్ద మెగా అభిమాని మనతో ఉన్నారు. ఎవరో కాదు, ద వన్ అండ్ ఓన్లీ విన్నర్ తేజ్. థ్యాంక్ యూ సో మచ్. అందరి ఇంట్రడక్షన్, మీ ఇంట్రడక్షన్ బాగుంది, నాకు చాలా హ్యాపీగా ఉంది. తేజ్ అంటే లైక్ 150 ఫిల్మ్ ఖైదీ నెంబర్ 150 రిలీజ్ అవబోతుంది, 11th వస్తుంది. ఎలా ఉంది యూఫోరియా? మామూలుగా లేదండి. 11th ఎప్పుడెప్పుడు వస్తాను, దానికంటే ముందు 7th మా అందరం ఒక హైలాండ్లో జరగబోతున్న ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వెళ్తున్నాం. సో ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండిపోతున్నాం. సో చాలా ఎక్సైటింగ్గా ఉంది ఫస్ట్ అది. అండ్ 11th ఇంకా అసలు వెయిట్ చేస్తాను అనమాట, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు మళ్ళీ మెగాస్టార్ని మళ్ళీ ఎప్పుడు స్క్రీన్ మీద చూడాలని. ఆల్మోస్ట్ 9 years గ్యాప్ తర్వాత వస్తున్నారు. చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ మామూలుగా లేదు, మాటల్లో చెప్పడానికి కష్టంగా ఉంది నాకైతే. అంటే ఇంతకు ముందు మెగాస్టార్ సినిమాని థియేటర్లో చూసినప్పుడు ఇంకా సినిమాల్లోకి రాలేదు, ఆలోచన కూడా లేదు. అండ్ చదువు ఇప్పుడు అలాగే చాలా మంది అభిమానులు ఏంటంటే అప్పుడు చదువుకున్న వాళ్ళందరూ ఇప్పుడు జాబ్స్లో ఉన్నారు. బట్ ఆ అభిమానం అనేటువంటిది అలాగే. సో ఎలా ఉండబోతున్నారు ఆ ఫ్యాన్స్? నా ఫ్రెండ్స్ అందరూ వీఆర్ ఆల్ చిరంజీవి గారి ఫ్యాన్స్ అండి. సో వీఆర్ ఆల్ అసలు ఎలా ఉంటుందంటే, ఇంకా మేము ఆయన సినిమా నేను డిగ్రీలో ఉన్నప్పుడు శంకర్ దాదా ఎంబీబీఎస్ రిలీజ్ అయ్యాను. సో అది అది ఫస్ట్ డే వెళ్ళినప్పుడే మామూలుగా లేదు అసలు. మేము అరుపులు, కేకలు, పేపర్ ఇచ్చేయడాలు, విజులు, డాన్సులు, శైల సాంగ్కి మేము కూడా డాన్స్ వేయడం అసలు మామూలుగా కాదు అసలు. సో ఆబ్వియస్లీ ఇంకా అసలు ఆయన మళ్ళీ స్క్రీన్ మీదకి వస్తున్నారు 9 years గ్యాప్లో. అసలు మేమందరం వెయిటింగ్. మా వాళ్ళు యూఎస్లో ఉన్నారు, మా ఫ్రెండ్స్ అందరూ. వాళ్ళు అక్కడ మేమందరం వెళ్తున్నారు అంటే, సరేరా నేను ఇక్కడ వెళ్తున్నాను రా అని చెప్పేసి అలాగా ఆల్ ప్లాన్డ్ ప్రాపర్లీ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ అన్నమాట. అండ్ మోరోవర్ అంటే ఇప్పటికే టీజర్ రిలీజ్ అయింది, అలాగే కేవలం లిరిక్స్ మీద రిలీజ్ చేసిన పాటలకు కూడా యూట్యూబ్లో కానీ లేకపోతే అన్ని చోట్ల కూడా ఇమ్మెన్స్ రెస్పాన్స్ ఉంది. అయితే ఈ చాలామంది మెగా అభిమానులకు లేని అవకాశం మీకు ఒకటి ఉంది. ఆల్రెడీ మీరు కొంచెం ఎక్కడో చూసే ఉంటారు. లేదండి, నేను అసలు అది ఏమంటారు అది అలా ఉంచేశాను. ఎందుకంటే చిరంజీవి గారు 9 ఏళ్ల తర్వాత ఆయన సినిమాని థియేటర్లో చూడాలి. అది ఇంకా ఈ ఎడిట్ షూట్లలోనూ లేదా ఈ చిన్న ప్రైవేట్ స్క్రీన్లో అదే ఏం కిక్కుంటుందండి. ఒక్కసారి థియేటర్లో ఆయన బొమ్మ పడిందంటే చొక్కాలు చించుకొని విజులు వేసుకుంటూ, పేపర్లు విసిరేసుకుంటూ, పూలు విసిరేస్తూ, అలాగే డబ్బులు విసిరేస్తూ నేను చూడాలి. ఆ కిక్కే వేరు. అంటే ఆ ఇన్స్పిరేషన్ ఎలా ఉంటుంది? దేస్ లైక్ అంటే మీరు చిన్నప్పటి నుంచే షూటింగ్స్ చూస్తూ ఉన్నారు, ద గ్రేస్ కానీ లేకపోతే ఆయన అప్పటికప్పుడు ఆయన కొన్ని చేసిన మార్పులు కానీ, ఇంప్రొవైజేషన్స్ కానీ, సో అలాంటివన్నీ అంటే మీకు ఏ రకంగా ఉంటాయి ఇన్స్పిరేషన్? ఫ్రాంక్లీ స్పీకింగ్ అది ఆన్ సెట్ నేను చూసినప్పుడు నాకు ఇండస్ట్రీ నేను వస్తున్నాను చెప్పి అనుకోలేదు. చూసినప్పుడు అరే భలే చేస్తున్నారే, అరే ఇలా కూడా చేయొచ్చా అని చెప్పి ఆలోచించాను తప్పించి. ఆ తర్వాత ఆయన సినిమాలు నేను మళ్ళీ చూసుకుంటూ అసలు ఏం చేశారు ఏంటి అని చెప్పి చూసినప్పుడు, అమ్మా ఈ సీన్ అప్పుడు యాక్చువల్లీ ఇలా ఉండింది కదా, ఇలా చేస్తా అంటే ఒక యాక్టరు నాన్ స్టాప్గా పని చేస్తూనే ఉంటాడు. ఎక్కడ ఈ కాంట్ అలసట తీసుకోవడానికి కానీ లేకపోతే ఒక చిన్న బ్రీదర్ తీసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. ఆన్ సెట్ 24/7 వర్క్ చేస్తూనే ఉంటుంది బ్రెయిన్. అది ఆయన చూసిన తర్వాత మేము ఇంకా నేర్చుకోవాలి, మేము ఇంకా ఆయన చూసి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఆయన డ్యాన్సులు కానివ్వండి, ఆయన కామెడీ టైమింగ్ కానివ్వండి, ఆయన ఎమోషనల్ సీన్స్ కానివ్వండి, ఆయన ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఆయన ఉట్టి కళ్ళతో ఎక్స్ప్రెషన్ పలికిచ్చేస్తారండి. అది అసలు మామూలు విషయం కాదు. అది మేము మాలాంటి యాక్టర్స్ కానివ్వండి, మాలాంటి యంగ్స్టర్స్ కానివ్వండి అది చూసి చాలా నేర్చుకోవాలి మేము. అండ్ పైగా ఆయన ఏజ్కి అసలు ఎక్కడ కనిపిస్తున్నారండి ఆయన మాకు సరి సమానంగా మాలాంటి వాళ్ళకి పోటీగా ఉన్నారు. అంటే పోటీగా ఉంది ఆయన. అఫ్కోర్స్ ఈజ్ నెంబర్ 1 to 10 ఆయనే. అది పక్కన పెడితే మాలాంటి అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి అసలు మామూలు కిక్ రాదు ఆయన చూస్తుంటే స్క్రీన్ మీద. సో ఇట్స్ డెఫినెట్లీ మాకు ఒక లెసన్, అది ఒక సబ్జెక్ట్. అది అంటే ఇందాక చిరంజీవి గారు అంటే ఒక సబ్జెక్ట్, అది మేము నేర్చుకోవాలి. ఇందాక చోటా కెనాడి గారితో మాట్లాడినప్పుడు ఆయన చెప్తున్నారు, ధ్రువ కోసం ఒక పక్కన రామ్ చరణ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఒక పక్కన ఖైదీ నెంబర్ 150 కోసం ఈయన కూడా చేశాడు. అంటే ఆ డెడికేషన్ అనేటువంటి దాని గురించి అసలు ఆయన డెడికేషన్ ప్రతిరోజు ఆన్ సెట్ ఎవ్రీడే డైరెక్టర్తో పాటు కూర్చొని ఆయన నేనేం చేయాలి, అంటే ఇలా చేస్తే బాగుంటుంది అని అంటే డిస్కస్ అండి. సో ఎవ్రీ డే యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ ఇస్ డ్యూటీ టు వర్క్ అండి, కష్టపడతాం. సో ఆయన కష్టపడుతూనే ఉన్నారు. ఆయన యూస్ టు వర్క్. అలాగే ఇప్పటికీ సేమ్ పర్సన్, సేమ్ అదే డైరెక్టర్ వినాయక్ గారి దగ్గరికి ఇలా చేస్తాం వినాయక్ గారు అని చెప్పి ఆయన చెప్పడం, నేను చూసి నేను ఆయన అంత స్టేచర్ ఉండి డైరెక్టర్ గారు పర్మిషన్ ఓకే. సో ప్రతిదానికి డైరెక్టర్ అనేవాళ్ళు రెస్పెక్ట్ కాదు. సో మాకు ఇవన్నీ లెసన్స్ అన్నమాట. వీ హ్యావ్ టు లెర్న్.
ప్రొడ్యూసర్ అనే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆయన చూసి టైం మామూలు టైం పర్ఫెక్ట్ ఆన్ డాట్ విత్ మేకప్ 8:30 విత్ మేకప్ విత్ 8:30 రెడీ. సో మాకు ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ us టు లెర్న్ అండ్ సీ దట్ మ్యాన్ వర్కింగ్. కమింగ్ బ్యాక్ టు తేజ్, అంటే 2017 ఆల్మోస్ట్ 365 days ప్యాకప్ అయిపోయినట్టుంది, అంటే సో మెనీ ఫిల్మ్స్ లైన్డ్ అప్. సో ఎలా ఉండబోతుంది? డెఫినెట్లీ ఇట్స్ గోన్ బి బిజీ ఇయర్ అండి. ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక హాలిడే మొన్నే తీసుకున్నాను, అది కూడా 31 తారీఖున జ్వరంతో పడుకున్నాను. ఓకే, సో ఆ హాలిడే కూడా వేస్ట్ అయిపోయింది. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మనం పని చేసుకుంటే అవ్వవు, హాలిడేలు గిల్డే మనకు వర్కౌట్ అవ్వవు. సో లైన్డ్ అప్ విత్ వర్క్ అండి, విత్ ఫిల్మ్స్. విన్నర్ ఉంది, నక్షత్రం ఉంది, తర్వాత నెక్స్ట్ మచరవి సినిమా ఒకటి ఉంది, దాని తర్వాత శరత్ గారితో మూవీ ఒకటి ఉంది నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ తోటి, దాని తర్వాత మళ్ళీ గీతార్స్తో ఉంది. సో లైన్డ్ అప్ ఉన్నాయి. సో మెల్లమెల్లగా ఒక్కొక్కటి చేసుకుంటే వెళ్తాను. సో ఇది సో అంటే హౌ యూ ప్లాన్, లైక్ అంటే ఇప్పుడు నక్షత్రం కానీ లేకపోతే ఇప్పుడు విన్నర్ ఆల్మోస్ట్ అంతా ఏదో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్తో వస్తున్నట్టు ఉంది. అంటే చాలామంది చెప్తా ఉన్నారు ఆల్రెడీ చాలా రేసెస్లోని వాటిలోని యాక్ట్ చేయడం కూడా, అంటే ఇవన్నీ ఎలాంటి కష్టం పడాల్సి వస్తుంది? మామూలు కష్టం కాదండి, అది మీరు ఇప్పుడే చూసారు కదా. గుర్రం మీద మనం A to B తీసుకెళ్ళడం వరకు తెలుసండి, కానీ ఇలా గుర్రం మీద ఇలాగ ఫైట్లు చేయాలి, కింద పడాలి, దూకాలి, అండ్ హార్స్ రేసింగ్ చేయాలి, ప్రాపర్ జాకీ స్టైల్లో హార్స్ రేసింగ్ చేయాలంటే ఇట్స్ అది అసలు నేను ఊహించడం కూడా నాకు కష్టంగా ఉంది. ఐ హ్యావెంట్ థాట్ అబౌట్ ఇట్. అసలు ఆ ఊహ కూడా రాలేదు నాకు ఎప్పుడు. సో ఇది ఒక బ్యూటిఫుల్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ నాకు. ఒక బీస్ట్ మన కంట్రోల్లో తీసుకోవడం అనేది అసలు ఒక మన హ్యూమన్ బీస్ట్ లాగే. అవును, నిజంగా దిస్ ఆర్ యంగ్, ఇవి ఇంకా యంగ్ అండి. మేము టర్కీలో షూట్ చేసినప్పుడు ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మీకు చెప్పా కదా 20 years ఎక్స్పీరియన్స్, అంటే 20 years ఓల్డ్, 18 years మూవీ ఎక్స్పీరియన్స్. అంటే ఇది ఆల్మోస్ట్ అది నాకే మా యూనిట్లో అందరూ ఆల్మోస్ట్ చోటా గారు అదే ఎక్స్పీరియన్స్, చోటా గారికి ఆన్పార్ ఉన్నాయి. సో మాకు ఇట్స్ అ బ్యూటిఫుల్ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్, గాడ్స్ గిఫ్ట్ అనుకోండి. ఎందుకంటే ప్రతి సినిమాకి ఏదో కొత్తదనాన్ని తీసుకురావాలి జనాల కోసం అని చెప్పి నేను అనుకున్న దానికి ఇట్స్ కమింగ్ అవుట్, అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్ ఆపర్చునిటీ అండి. అలాగే నక్షత్రంలోని ఆ కాప్ రోల్ గురించి, అంటే మీ ఫస్ట్ లుక్ కానీ లేకపోతే చాలా మంచి అప్లాజ్ వచ్చింది ఆ కాప్ రోల్ గురించి. సో కృష్ణవంశీతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఇప్పటిదాకా నేను టీచర్స్తో వాళ్ళతో, అంటే ఆల్ మై డైరెక్టర్స్ టీచర్స్, ఒక హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్తో పనిచేస్తే ఎలా ఉంటుంది, సింపుల్గా నేను ఒక బ్లాంక్ పేపర్లాగా వెళ్తున్నాను, ఆయన చెప్పింది నేర్చుకొని చేస్తున్నాను, ఇంకేం లేదు. దాని నుంచి నేను ఒక్క ఎక్స్ట్రా కూడా ఏం చేయట్లేదు. ఆయన దగ్గరికి వెళ్తున్నాను, ఆయన నాకు చెప్తున్నారు ఏం చేయాలని, చేస్తాను అంతే. బికాజ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే ఆ ఎక్స్పీరియన్స్ని నేను ఆస్వాదిస్తున్నాను. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వంశీ గారు ఇస్ గివింగ్ మీ. తేజ్ అంటేనే చిరంజీవి గారి, మెగాస్టార్ చిరంజీవి పాత పాటలు ఏదో ఒకటి ఉంటుంది అనే ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా మందిలో ఉన్నాయి. ఇప్పుడు ఈ లైన్డ్ అప్ మూవీస్లో కూడా అలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యాన్స్? లేదండి, చేయట్లేదు. అంటే అప్పుడు అంటే డైరెక్టర్స్ వాళ్ళు అనుకొని మాకు ఈ సాంగ్ కావాలని చెప్పేసి వాళ్ళు అనుకొని చేసినాయి. నేను ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్ ఏంటంటే దే వాంట్ టు గివ్ ఫ్రెష్ సాంగ్ అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. సో ఆల్వేస్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ మీద డిపెండ్ ఉంటుంది. నా చాయిస్ అంటే ఎప్పుడు లేదు, సాంగ్స్కి కానీ ఎప్పుడైనా కానీ ఏ విషయంలో కానీ మూవీలో కాస్ట్యూమ్స్ కానీ, ఫ్రమ్ మై కాస్ట్యూమ్స్ టు ఎవ్రీథింగ్ ఇట్స్ ద డైరెక్టర్స్ చాయిస్. సో వన్ ఫైనల్ క్వశ్చన్, లైక్ 2017 లైన్డ్ అప్ సో మెనీ మూవీస్. సో తేజు ఫ్యాన్స్కి తేజు ఏం చెప్పబోతున్నాడు? నాకు ఫ్యాన్స్ అంటే నాకు ఎవరు అలా ఏం లేదండి, వీఆర్ ఆల్ మెగా ఫ్యాన్స్, బికాజ్ ఐఎమ్ ఆల్సో వన్ మెగా ఫ్యాన్. సో మెగా అభిమానులందరికీ ఒకటే రిక్వెస్ట్, అండ్ దట్ ఈస్ మేము ఎంతో కష్టపడి ఆల్మోస్ట్ ఒళ్ళు విరుచుకొని మేము సినిమాలు చేస్తున్నాం. ఆ సినిమాని మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే మాకు హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కరు కష్టం కాదండి, ఆల్మోస్ట్ యూనిట్లో ఒక 200 మంది ఉంటాం. మేము అందరం రోజంతా కష్టపడి మేము సినిమా తీస్తున్నాం. సో మీరు దయచేసి మా ఎఫర్ట్ని గుర్తించి మీరు థియేటర్కి వెళ్ళండి. నా సినిమానే కాదండి, అందరి సినిమాలు మేమందరం కష్టపడి ఒక మంచి ప్రోడక్ట్ని మేము మీ ముందర తీసుకురావడానికి కష్టపడతాం. ఎవరు ఫ్లాప్ సినిమా తీయాలని లేకపోతే ఎవరు బ్యాడ్ సినిమా తీయాలని అనుకోరు, అనుకుంది వాళ్ళు తీస్తారు. సో డెఫినెట్లీ మీరు మాకు దయతలిచి మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే దానికి మించిన బ్లెస్సింగ్స్ ఇంకేం లేదు. సో దట్స్ మై ఓన్లీ హంబుల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అది తేజు చెప్తా ఉన్నాడు, అంటే ఈ 2017 విన్నర్గా రాబోతున్నాడు. అంటే విన్నర్ టైటిలే కాదు, 2017 కూడా విన్నర్ తనే అవ్వాలని కోరుకుంటూ కెమెరామెన్ చరణ్తో పని NTV.